యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మున్సిపల్ సంబంధించి కాషాయపు జెండా ఎగరవేయడం లక్ష్యంగా పనిచేస్తున్నారు ప్రతి అభ్యర్థి అని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి చూస్తున్నాం, ఎన్నో వార్డుల్లో కాషాయపు జెండా సంబంధించి ప్రతి వార్డుల్లో కూడా తిరుగుతున్నారు. ఈసారి బీజేపీ అభ్యర్థిని గెలిపించినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాం, ఇప్పటికే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఖచ్చితంగా మమ్మల్ని వార్డు మెంబర్గా గెలిపించినట్లయితే ప్రతి పథకం కూడా ప్రతి పేదవాడికి అందే విధంగా చేస్తామంటున్నారు. వార్డుకి వెళ్ళినప్పుడు చూస్తున్నాం, 11వ వార్డుకు సంబంధించి గంజి బాలమణి సంజీవ్ రెడ్డి గారు బరిలో ఉంటున్నారు. బొమ్మాయిపల్లిని అభివృద్ధి పరుస్తాం, బొమ్మాయిపల్లిలో ప్రతి పేదవానికి న్యాయం చేసే వైపు వెళ్తామంటున్నారు గంజి బాలమణి సంజీవ్ రెడ్డి గారు. చూస్తున్నా, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు బాలమణి గారు. బాలమణి గారికి ఒకసారి అవకాశం ఇవ్వమంటున్నారు. ఒకసారి బాలమణితో మాట్లాడదాం. బాలమణి గారు చెప్పండి, మీరు వెళ్తున్నటువంటి క్రమంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మీరు వెళ్తున్న క్రమంలో వార్డులో వెళ్తున్నప్పుడు ఓటర్లు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు, మీరు ఏమి చెప్తున్నారు వారికి ఓటర్లకు? మాకు ఈ 11వ వార్డుగా అభ్యర్థిగా నేను గంజి బాలమణి అని నేను ముందుకు వస్తున్నాను. అభివృద్ధి మోడీ గారు మాకు అవకాశాన్ని ఇస్తున్నందుకు మేము సీసీ రోడ్లు, డ్రైనేజీ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ టెంపుల్స్, ప్రజలపై ఎలాంటి సమస్యలున్నా తీర్చడానికి నేను ముందుకు వస్తున్నా. నాకు ఈ యొక్క అవకాశం ఇవ్వాలని నేను ప్రజల్ని వేడుకుంటున్నా. నిరుద్యోగులకు ఉద్యోగాలు, వివిధ సమస్యలను తీర్చడానికని ముందుకు వస్తున్నా. అది 11వ వార్డు, సీరియల్ నెంబరు 2, కమల పువ్వు గుర్తు, బీజేపీ అభ్యర్థిగా. ఈ నెంబర్ కు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రజలకు మనవి. బొమ్మాయిపల్లి గ్రామ ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నా, బొమ్మాయిపల్లి గ్రామంలోనే ఇక్కడ బిల్ కలెక్టర్ గా, గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ గా 81 నుంచి బొమ్మాయిపల్లి గ్రామంలో ప్రజలతోటి మేమకమై, గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను ఎన్నో సేవలు చేసుకుంటూ ఇక్కడ ప్రజలకు అందరికీ అందుబాటులో వండుకుంటూ 13-14 సంవత్సరాలు ఈ విలేజ్ లో బిల్ కలెక్టర్ గా పనిచేసుకుంటూ అన్ని సమస్యలు, ప్రజల సమస్యలు నాకు తెలుసు కాబట్టిగా నేను మొన్ననే డిసెంబర్ 31 నాడు రిటైర్మెంట్ అయిన సందర్భంలో ఈ అవకాశం నాకు వచ్చింది. ఎమ్మడే పోటీ చేయమంటే నేను బీజేపీ కమలం పువ్వు గుర్తుపై పోటీ చేస్తున్నాను. 2వ నెంబరు గుర్తు. బొమ్మాయిపల్లి గ్రామ ప్రజలకు నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఈ గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా నేను ముందుండి చేయాలని నిర్ణయించుకున్నా. గ్రామంలో కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఎలాంటి సమస్య ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళతోటి మమేకమై ఏ విషయమైనా ప్రజల ముందు ఉంచుకుంటూ వాళ్ళ ఆధ్వర్యంలోనే నేను పనిచేసి తీరుతానని వీళ్ళందరికీ, గ్రామ ప్రజలకు, నాతో వచ్చిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాను. జిల్లా కార్యవర్గ సభ్యుడు బాలరెడ్డి గారు తన భుజస్కంధాలపై వేసుకొని ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉండి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఎన్నో రోజులుగా ఇక్కడ తిరుగుతున్నాడు, ఓటర్లను చెప్తున్నాడు. ఓటర్లకు సంబంధించి అంటే ప్రతి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టింది, ఇంకా ఏమేమి పథకాలు తీసుకొస్తామని చెప్పి వివరిస్తున్నారు. బాలరెడ్డి గారు చెప్పండి, మీరు బాలమణి గారితో సంజయ్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా, ఓటర్లను అడుగుతున్నప్పుడు ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, మీ పథకాలు ఏ విధంగా ఓటర్ చేరుతున్నాయి? సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు బొమ్మాయిపల్లి 11వ వార్డు ప్రచారం నిమిత్తం గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నాము. భారతీయ జనతా పార్టీకి అపూర్వమైన స్పందన వస్తుంది. ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, అలాగే రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలంటే స్థానిక సంస్థలైన ఈ మున్సిపల్ కానీ, గ్రామ పంచాయతీలను కానీ డెవలప్ చేసుకుంటూనే రేపు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. కావున కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధతో చాలా పథకాలు అందిస్తుంది. ఏదైతే గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి, రేషన్ బియ్యం అయితేనేమి, శ్మశాన వాటికలు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, చెత్త డంపులకు కావాల్సిన ట్రాక్టర్లకు డీజిల్ కానీ చాలా పథకాలు అందిస్తుంది. ఇంకా ముందు భారతీయ జనతా పార్టీని బలపరిస్తే గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తుంది. కావున మీ యొక్క అమూల్యమైన ఓటుని మా వార్డు తరఫున గంజి బాలమణి గారికి వేసి గెలిపిస్తే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన జరుపుతాం. బాలరెడ్డి గారు, ప్రధానంగా చూస్తున్నాం, గతంలో 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటుంది. చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, సుకన్య యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఇంకా ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రతి పేదవానికి అందించేందుకు మీరు కృషి చేస్తారా? ఖచ్చితంగా కృషి చేస్తాము. ఇంకా కూడా మున్ముందు ఇదే ఎస్సీ కాలనీ తీసుకుంటే ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, కొన్ని గుడులు కట్టించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాలమణి గారి
భర్త అయినట్టు సంజీవ్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారిగా పదవి విరమణం పొందిండు కాబట్టి తనకు ఈ సమస్యల పట్ల అవగాహన ఉంది కావున మా అభ్యర్థే ఈ వార్డుకు కౌన్సిలర్ గా పదవి పొందే అర్హత ఉంది కాబట్టి మేము ఈ విధంగా ప్రజల్లో ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అంటే మీరు చూస్తున్నారు గతంలో ఎలాంటి అభివృద్ధి ఈ 11వ వార్డులో జరగలేదా? 2 పర్యాలు బీఆర్ఎస్ లో జరగలేదా? 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వచ్చింది, ఇందులో ఏ అభివృద్ధి జరగలేదంటారా? కొంత జరిగింది కానీ అది కేంద్ర ప్రభుత్వ నిధులు ఉండటం వల్లనే జరిగింది. ఈ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు ఉండటం వల్లనే జరిగింది తప్ప రాష్ట్రంలో కానీ బీఆర్ఎస్ మనం చూస్తుంది ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి వాళ్ళు దోచుకోవడం తప్ప చేసిన అభివృద్ధి ఏం లేదు. అలాగే ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూస్తున్నాము. వాళ్ళు ఎలా చేశారో వారితో పోటీ పడి వీళ్ళు దోచుకుంటున్నారు తప్ప వీళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కేంద్రంలో ఆల్రెడీ 29 రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. ఆ 20 రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది మీరు చూస్తున్నారు. కావున తెలంగాణలో ఈసారి అవకాశం ఇస్తే మేమేమిటో చూపిస్తాం. మా రాష్ట్ర నాయకత్వం గాని జిల్లా నాయకత్వం గాని ఇక్కడ ఉన్న మేము గాని అహర్నిశలు కృషి చేసి మా క్యాండిడేట్ గెలుపుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. చూస్తున్నాం 11వ వార్డుకు సంబంధించి ఎన్నో రోజులుగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ ఉద్యోగం పదవి విరమణ పొందిన తర్వాత గ్రామానికి సేవ చేద్దాం అనుకుంటున్న ఈ వార్డుకు సేవ చేద్దాం అనుకుంటున్న సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా బాలమణి గారు. చూస్తున్నాం 11వ వార్డును అభివృద్ధి పరుస్తాం, ఖచ్చితంగా ఈ ఒక్క అవకాశం మాకు ఇచ్చినట్లయితే బీజేపీ పార్టీ గెలిపించినట్లయితే ఈ వార్డును ఒక బంగారు వార్డుగా తీర్చిదిద్దామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రచారం చేస్తున్న ప్రతి కార్యకర్త కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలే అమల్లోకి వస్తున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మోసపూరిత హామీలతో మొత్తం విసిగిపోయారు ప్రజలు, ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఓటర్ కూడా చెప్పినటువంటి సందర్భాలు చెప్తున్నారు. ఇది అరుణ్తో శరత్, 11వ వార్డు, భువనగిరి మున్సిపాలిటీ.